నా సగం జీవితం అంతా పెట్టిన వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎవరెవరు చూశారు, ఎవరెవరు కామెంట్ చేశారు అని చూసుకోవడమే సరిపోతుంది. చూసి చూసి కళ్ళన్నీ ఉబ్బిపోయినాయి. ఏంటి శైలక్క మీ కళ్ళు అంతలా వాసిపోయినాయి, ఏడుస్తున్నారా అని అడుగుతున్నారు. ఏడవడం ఒక ఎత్తు అయితే, ఇదిగోండి ఇలా పొద్దుందాకా యూట్యూబ్ చూసుకోవడం ఒక ఎత్తు. ఇంతకీ ఏడవాల్సిన కర్మ నీకేం పట్టింది శైలక్క అని మీరు అడగొచ్చు. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. ఇంక నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు లేక సర్లే. కానీ వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా కుసంత కుడిసేత్తో లైక్ కొట్టి వెళ్ళండి. ఎందుకు లైక్ అడుగుతున్నానంటే, ఇప్పుడు మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి బూస్ట్ లాగా పనిచేస్తాయి. సో అందుకే ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. సో మీకు అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందాక బ్రెడ్తో ఒక రెసిపీ చేశాను కదా, అది అట్టర్ ఫ్లాప్ అయింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందబ్బా. కానీ ఎందుకో నాకు అస్సలు అనీజీగా అనిపించింది. ఆ రెసిపీ చేస్తున్నంతసేపు లేజీగా అనిపించింది. అయ్యయ్యో మా శైలక్కకి ఏమైనా మతిపోయిందా ఏంటి, గిన్నెలో మంట పెట్టి ఇంట్లోకి తీసుకొని వచ్చింది అనుకుంటున్నారు కదా. ఇవైతే మొన్న అడవికి వెళ్ళి తీసుకొని వచ్చిన పుల్లలలో జిల్లుడుగు పుల్ల అని ఒక పుల్ల ఉంటుంది. దాని బెరడు ఇంట్లో దోమలు రాకుండా యూజ్ చేస్తారంట. ఇప్పుడైతే నేను కూడా ఇంకా ఆ బెరడుని తీసుకొని వచ్చి కొంచెం కాల్చి ఒక గిన్నెలో పెట్టి ఇంట్లో పెట్టి ఇంకా బయటకు వచ్చేసాను.